హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సేమియా కేసరి ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా బాదం, కాజు, కిస్మిస్, ఎండు ఖర్జూరాన్ని చాప్ చేసుకొని ఎండు కొబ్బరిని గ్రేట్ చేసుకోండి. ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఒక గిన్నెలో కొంచెం గీ వేసుకొని మనం చాప్ చేసుకున్నాం కదా బాదం, కాజు, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఇవి 1 by 1 వేయించుకొని పక్కన పెట్టాలి. ఎండు కొబ్బరిని వేయించొద్దు, జస్ట్ ఎందుకంటే అది గ్రేట్ చేసాం కదా, అది వేయించేసరికి ఏంటంటే మాడిపోతుంది. సో దానికి కానీ పెట్టేసేయండి. నెక్స్ట్ అదే గిన్నెలో సేమియా, నేను 3 glasses సేమియా తీసుకుంటున్నాను. అది కూడా నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. తర్వాత అదే గిన్నెలో మనం సేమియా కుక్ చేసుకోవడానికి సరిపడా నీళ్ళు పోసుకొని దాంట్లో ఇంచ్ నేను కలర్ వేస్తున్నాను. సో సేమియా కేసర్ కాబట్టి కలర్ఫుల్గా ఉంటుందని కొంచెం లిటిల్ బిట్ కలర్ వేస్తున్నాను. వాటర్ బాయిల్ అయినప్పుడు మాత్రమే షుగర్ వేయండి, ముందు వేయొద్దు. సో 3 glasses సేమియాకి 1.5 glass షుగర్ సరిపోతుంది. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీని జస్ట్ దంచి ఆ వాటర్లో వేయండి. ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆ ఇలాచీలో ఉన్న ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి వస్తుంది. పొడి చేయకుండా ఇలా వేసి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియా కూడా ఆ వాటర్లో వేసేయాలి. సేమియా బాగా కుక్ అయితే టేస్ట్ బాగా వస్తుంది. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న సేమియా మొత్తం దాంట్లో వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసేసి కొంతసేపు కుక్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అయ్యి దగ్గర పడుతున్నప్పుడు మనం ఏంటంటే పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని కొంచెం దగ్గర అయ్యే వరకు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో కాజు, కిస్మిస్, ఎండు ఖర్జూరం, బాదము ఇవన్నీ వేసేసి కలిపేసుకోండి. నెక్స్ట్ మనం ఎండు కొబ్బరి పొడిని వేసి ఒకసారి కలిపి దించేయాలి. ఇంతే, సేమియా కేసరి రెడీ అయిపోతుంది. వేడి మీద తింటే చాలా బాగుంటుంది. టేస్టీ ఎమ్మి సేమియా కేసరి రెడీ అయిపోతుంది. Thank you for watching.